ఇక డాకు మహారాజ్ అంటే అన్న ఇప్పుడు నట స్వరూపి కాబట్టి బాలకృష్ణ సారు పులి సింహం ఆయన నటన చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం, అది ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ వైబ్ ఉంటుంది కాబట్టి ఒక పల్లె వెదర్ ఉంటుంది, ఒక ఊరి విలేజ్ మొత్తం ఆ కల్చర్ ప్రకారంగా ఉంటుంది. ఇక యంగర్స్కి మాత్రం ఇక గేమ్ చేంజర్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సార్, ఇక హీఈస్ కింగ్ ఆఫ్ ఆల్. అంతే. డాకు మహారాజ్ నుంచి ఒక టీజర్ రిలీజ్ చేశారు, ఆ గుర్రం పై నుంచి వస్తున్నది. అవునా అన్న, అసలు యాక్చువల్లీ నేను చూడాలంటే ఆ షూట్లో నేను ఉన్నా అన్న. అసలు అది నైట్ కూడా షూటింగ్ తీయడం జరిగింది, కానీ సార్ అయితే అన్స్టాపబుల్ ఎనర్జీతో నైట్ ఆ చలిలో ఇప్పుడు ఈ వెదర్లో కూడా ఆ గుర్రం సీన్ అన్న యాక్చువల్లీ డూబ్కి పెట్టుకోవాలి. అసలు అంత పెద్ద ఏజ్ ఉన్న ఒక బాలకృష్ణ సారు డూబ్కి పెట్టాల్సింది కూడా నేనే ఓన్గా నేను చేస్తాను, అన్స్టాపబుల్గా నా ఎనర్జీని నేను ప్రూవ్ చేసుకుంటాను అన్నట్లా ఆయన సొంతంగా ఆయన కష్టపడి చేసిందన్న. గుర్రంది హైలైట్ అసలు. బాలకృష్ణ గారు కొత్త గెటప్ అంటే గడ్డం కానీ అవునన్న, లుకింగ్ కూడా సూపర్ హైలైట్ అసలు. ఇప్పుడు చిరంజీవి గారిని చూసుకుంటే కూడా ఏంటంటే కొన్ని బాలకృష్ణ సార్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు దీనికి చూస్తుంటే చిరంజీవి సార్ అయినా సరే, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ నలుగురు సేమ్ ఉన్నారన్న. అంటే అలాంటి ఒక లుకింగ్ ఉంది, ఒక చూస్తే ఒక 40-45 ఏజ్ లెక్క ఉంది లుకింగ్. గతంలో చూస్తే వీరసింహారెడ్డి కూడా మంచి హిట్ అయింది. అవునవును. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉందంట డాకు మహారాజ్? ఇక ఎన్ని కోట్లు అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని, ఎందుకంటే ఒకటే మూవీ మొన్న రీసెంట్గా పుష్ప రిలీజ్ అయింది కాబట్టి సింగిల్ సినిమా కాబట్టి అది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారిది ఉంది, దాని తర్వాత డాకు మహారాజ్ సార్ది ఉంది, దాని తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది ఉంది. ఇట్లా ఒక 5-6 సినిమాలు రాగానే థియేటర్లు కూడా కొంచెం తగ్గుతాయి కాబట్టి ఇక అందరికి వస్తే కూడా ఈక్వల్ వస్తుంది అన్న. ఇప్పుడు వాళ్ళు ఒక 100 రూపీస్ది తీసిరు అనుకో అన్నారు, 1000 రూపీస్ అనేది మినిమం కొడతారు. ఒకే రోజు 3 సినిమాలు రిలీజ్ అయితే మీరు ఏ సినిమాకి వెళ్తారు? ఇక మేము టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏది మనకి ఫ్రంట్ అవైలబుల్ ఉంటే అది చేసుకోవాలన్న. ఎందుకంటే ముగ్గురికి చూడాలని ఉంటుంది, ఎందుకంటే నలుగురు మనకి ఇండస్ట్రీలో 4 పిల్లలు, చార్మినార్కి 4 పిల్లలు ఎట్లనో అట్లా వీలు కాబట్టి కంపల్సరీ ఎవరిది దొరికినా కూడా ఫ్రెష్గా చూస్తాం మనం. బ్లాక్ బాస్టర్ హిట్ వస్తుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న స్టోరీ కంటెంట్ వేరే కాబట్టి చాలా రోజులు. డాకు మహారాజ్ ఆ నేమ్లో ఉంది డాకు మహారాజ్ అనేది, దాని తర్వాత మీరు చూస్తే మూవీలో అర్థమైపోతుంది. వీఆర్ ఎగ్జాక్ట్లీ వెయిటింగ్ అన్న జనవరి కోసం. థ్యాంక్ యూ.